ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్ దేశ ప్రజల్నే ఆశ్చర్యచకితులను చేస్తా ఉంది. ఏం చేతంటే వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ కేసుని ప్రక్కదోవ పట్టించడానికి ఎన్ని రకాల కుట్రపూరిత ఆలోచనలు జరిగాయో, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పోలీసులను ఉపయోగించేసి రామ్ సింగ్ లాంటి సిబిఐ అధికారి మీద కానివ్వండి, తన తండ్రిలో ముద్దాయిలు ఎవరు తేల్చండి, నిక్కు తేల్చండి, చట్టపరంగా మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి మామూలు పోరాటమే కాకుండా న్యాయ పోరాటం కూడా ఆలుపెరుగున పోరాటం చేసిన సునీతారెడ్డి మీద కానివ్వండి, ఆమె భర్త పేరు మీద కానివ్వండి, ఏ విధంగా ఎంఈ కృష్ణారెడ్డిని ప్రోత్సహించి, అంటే వివేకానంద రెడ్డి గారి పిఏ అయినటువంటి ఎంఈ కృష్ణారెడ్డిని ప్రోత్సహించి నన్ను బలవంతం చేసి అవినాష్ రెడ్డి అతని తండ్రి మీద వాళ్ళ తరపు వాళ్ళ మీద కేసులు పెట్టమని బెదిరిస్తా ఉన్నారు, నన్ను థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించారు, నన్ను భయానక పరిస్థితులను సృష్టించేసి నా చేత తప్పుడు స్టేట్మెంట్ రాయించారని చెప్పేసి ఏదైతే చెప్పాడో, పోలీసు వాళ్ళకి సహజంలోని న్యాయ వ్యవస్థ ఏది కంప్లైంట్ ఇచ్చినా రెఫర్ టు పోలీస్ అంటది. వెంటనే పోలీసు వాళ్ళు కేసు కట్టేయటం, దాని మీద టకటకటక విచారణ జరిపేయటం, ఛార్జ్ షీట్ వేయడం అనేది గత ప్రభుత్వ హయాంలో త్వరితగతిన జరిగింది. అంటే ముద్దాయిలకు అనుకూలంగా వివిధ శాఖల్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని ఏ విధంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సీరియస్ గా విచారణ చేస్తున్న సిబిఐని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారో చూశాం. అది ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత పునర్విచారణ జరపండి, అవి తప్పుడు కేసు, మా మీద తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు, ఆనాటి ప్రభుత్వం ప్రోద్బలంతో చేశారని చెప్పేసి ఆవేదనను వెలుబుచ్చుకున్న సునీతారెడ్డి యొక్క ఆవేదన పరిగణలోకి తీసుకొని పునర్విచారణ చేస్తే అనేక విషయాలు వెలుగు చూసినాయి. ఆనాడు విచారణాధికారిగా ఉన్నటువంటి జి రాజు ఆయన నేను ఇలాగ తప్పుడుగా చేయను అని అంటే, మరి ఆనాడు ఎడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర రెడ్డి కానీ, ఏఎస్ఐగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి కానీ ప్రధాన భూమిక పోషించి ఈయన్ని అవినాష్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళటం, అక్కడ ఈయన్ని బెదిరించడం, మీరు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ఆదేశించడం, ఇవన్నీ చూస్తా ఉంటే, అంతేకాదు దాంట్లో మరింత ఆశ్చర్యకరమైన ఎఫిడవిట్ లో అంశాలు ఏంటంటే, సాక్షులు కూడా మేము చెప్పలేదు, మమ్మల్ని అడగలేదు విచారణాధికారి, కానీ మా సాక్ష్యాలు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పినట్టుగా రాసుకున్నారని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం చెప్పటం. అంటే ఈ కేసులో ఎంఈ కృష్ణారెడ్డిని ఉపయోగించుకోండి. ఎంఈ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఫిర్యాదు ఇచ్చాడండి పోలీసులకి. ఏమనిచ్చాడు? అది మర్డర్గా ఇవ్వాల, అనుమానాస్పద మృతిగా ఇచ్చాడు. అనుమానాస్పద మృతిగానే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మొదట నమోదైంది. తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత సునీతారెడ్డి గారు మొత్తం ఆమె వచ్చేసి ఇదంతా పరిశీలించిన తర్వాత ఇది మర్డర్ అని చెప్పేసి నిర్ధారించిన తర్వాత అది మర్డర్ కేసుగా నమోదైన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే ఎంఈ కృష్ణారెడ్డి ఆయన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టించారనేది మనకి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటైతే స్పష్టమండి, ఈ కేసులో ఆనాడు పోలీసులు, ఆనాటి వెనకున్నటువంటి పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిలుగా తీసుకురావాలి. ఒక తప్పుడు కేసు పెట్టడం, ఒక కేసుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయటం, లేకపోతే సిబిఐ అధికారులు సక్రమంగా విచారణ జరపకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి భయానక పరిస్థితులు సృష్టించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకుంటే మీ బాంబులు పెట్టమంటావా అని చెప్పేసి కూడా బెదిరింపులు చేసి, అలాగనే వాళ్ళు నివాసం ఉండడానికి కావాల్సిన నివాస గృహాలను కూడా ఖాళీ చేయమని ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. చివరికి సిబిఐ లాంటి ఒక అతి పెద్ద విచారణ సంస్థ ఈ దేశంలో వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మా మీద తప్పుడు కేసులు పెట్టారు, ఈ ప్రభుత్వం మాకు సహకరించడం లేదు అని గోడు వెలవించుకునే పరిస్థితి దేశ చరిత్రలో ఎక్కడా జరగంది. గత 5 సంవత్సరాల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎఫిడవిట్ చూసిన తర్వాత కేంద్ర హోంశాఖ కూడా లేదంటే ప్రధానమంత్రి కూడా ముక్కు నేలేసుకొని ఓహో ఇలాగా కూడా విచారణ సంస్థలను భయపెట్టవచ్చా, కేసులను ప్రక్కదోవ పట్టించవచ్చా అని ఆలోచించే పరిస్థితికి ఈ రోజున విచారణ చేసి ఎఫిడవిట్ సుప్రీంకోర్టులో వేస్తే అర్థమవుతోంది. విచారణ అధికారులనే బెదిరించారంటే మామూలు విషయం సార్. అందులో సిబిఐ లాంటి కేంద్ర విచారణ సంస్థ అండి. కానీ రామ్ సింగ్ కి ఇక్కడ ఎవరిదన్నా ఏ పార్టీకైనా మద్దతు ఉందా, లేకపోతే వ్యక్తిగత ద్వేషాలు ఉన్నాయా, రాగద్వేషాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఆయన వేరే రాష్ట్రం విధుల్లో భాగంగా ఇక్కడ వేశారు, ఇక్కడ విచారణ చేస్తా ఉన్నారు. సాక్షులు చనిపోవటం, లేదంటే చంపుతానని బెదిరించడం, 20 కోట్లు ఇస్తామంటాం,